ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీకు ముందు సెల్యూట్ కొట్టాలి, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు అంటేనే అదొక ఫీలింగ్స్ ఉంటుంది సార్. సాధారణంగా కొంతమంది తమ పిల్లల భవిష్యత్ అంతా సాఫ్ట్వేర్, డాక్టర్ అనుకుంటారు, కానీ ఇది ఒక పెద్ద రంగం ఉంది, దీంట్లో కూడా వెళ్తే అసలు తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడో ఉంటుందనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. అవును. ఆర్మీలకు వెళ్తే తమ పిల్లలు తట్టుకోలేరనో, లేదా యుద్ధం చేసి చనిపోతారనో ఇదే భావన ఉంటారు, కానీ అక్కడ మెంటలీ స్ట్రెంగ్త్ అయ్యి ఒక మంచి క్వాలిఫికేషన్ సిటిజన్గా వస్తాడని, లేదు ఫైనాన్షియల్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా వెల్ విష్డ్ అవుతారనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. ఆ విధంగా భావిస్తున్న పేరెంట్స్కి, ఒకవేళ ఆర్మీకి పంపించాలనుకున్న పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? సార్ బేసిక్ నుంచి చెప్పుకోండి. అంటే చాలామంది ఏమంటారంటే 7th క్లాస్ వెళ్ళిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎక్కడ రాకపోతే ఆర్మీకి పంపించే భావన చాలామందికి ఉంది. సార్ ఇంటర్మీడియట్ తర్వాత ఇటు పనికి రావడని, కానీ స్టార్టింగ్ నుంచి కూడా తనకు ఒక క్వాలిఫికేషన్ ఉంది, దానికి ఒక ఫౌండేషన్ కనిపిస్తుంటుంది. అవును సార్, మీరు చెప్పిన మాట వాస్తవమే సార్. ఇన్ఫ్యాక్ట్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను సార్. ఎంఎస్సీ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని 2001లో ఫ్రెష్గా ఇంట్రడ్యూస్ అయింది సార్. అయితే నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను సార్. సెకండ్ ఇయర్లో ఆర్మీ సెలెక్షన్ అయింది. సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను ఆర్మీకి. సో నా క్లాస్ టీచర్ చెప్పాను, మ్యామ్ ఇలా నేను పాస్ అయ్యాను, ఆర్మీకి వెళ్తున్నానంటే మేడం చెప్పిన విషయము నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. ఆర్మీకి వెళ్ళాలనుకుంటే ఇంతెందుకు చదివేవు అని అడిగింది. అదేంటి అంటే యాజ్ ఏ పీజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ షీ డస్ నాట్ నో దట్ టు బికమ్ అన్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ మినిమం గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అంటే తనేమనుకుంటుంది, 10th పాస్ అయితే చాలు కదా, 12th పాస్ అయితే చాలు కదా, ఇంతెందుకు చదివేవు నువ్వు ఆర్మీలో వెళ్ళడానికి అన్నట్టుగా. సో బేసికలీ పేరెంట్స్కి, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో సార్, పేరెంట్స్కి ఆర్మీ వైపు అవగాహన లేదు సార్, భయం మాత్రమే ఉంది సార్. సో అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లల్ని సార్, ఇప్పుడు చాలామంది పిల్లలు న్యాచురల్గా వాళ్ళకి ఆర్మీకి వెళ్ళాలి అని ఉంటుంది సార్, న్యాచురల్గా వస్తుంది అది వాళ్ళకి. సో పేరెంట్స్ ఏం చేస్తారు, మీరు అన్నట్టు భయభ్రాంతులై, మీరు అన్నట్టు అక్కడ సర్వీస్ కండిషన్స్ చాలా టఫ్గా ఉంటాయి, మా పిల్లలు తట్టుకోగలరా లేరా, ఈ భయాల వల్ల పిల్లల్ని డీమోటివేట్ చేసేస్తారు సార్. సో దానివల్ల ఏమవుతుందంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్మీకి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ సార్, కంపేర్ టు నార్త్. నార్త్ కానీ నార్త్ ఈస్ట్తో కంపేర్ చేసుకుంటే మనకు తక్కువ. యూ విల్ బి సర్ప్రైజ్ సార్, కేరళ నుంచి చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ సార్ ఆర్మీలో. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వీళ్ళు టార్గెట్ చేశారు సార్. సో ఆర్మీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ కెరియర్ ఆప్షన్ అని చెప్పేసి టార్గెట్ చేశారు. అది మన స్టేట్స్లో లేదు సార్. సో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా డెఫినెట్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళ పిల్లల్ని డెఫినెట్గా మోటివేట్ చేయాలి సార్. కానీ ఆ కల్చర్ మనకు కనపడదు కదండి. మనకి ఎంత IIIT, IIT, IIT, IAS, సివిల్ సార్ ఈ గోల తప్ప అసలు ఆర్మీ అని ఒక రంగం ఉంది సార్. ఆర్మీకి వెళ్ళాలంటే మీరు అన్నట్లుగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితేనే పంపించే రకాలు తప్ప దీనికి మంచి చాలా మంచి కెరియర్ ఆప్షన్ సార్. అంటే పేరెంట్స్కి తెలియని ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం సార్, ఇక్కడ ఇప్పుడు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఏకైక సంస్థ ఏదైతే పెన్షన్ ఇస్తుందో అది ఆర్మీయే సార్. మీరు 17-18 ఇయర్స్ జాయిన్ అవుతారు యాజ్ ఎ యంగ్ ఇంటర్మీడియట్ పాస్ అవుట్ బాయ్, 19 ఇయర్స్ అనుకుందాం సార్, ఒక 20 ఇయర్స్ సర్వీస్ చేశారనుకోండి, బిలో 40 యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఆర్మీ విత్ ఫుల్ పెన్షన్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది ఇంకా ఎక్కడ లేదు సార్. అండ్ ఇప్పుడు నేను 20 ఇయర్స్ డౌన్ ది లైన్ క్యాల్కులేట్ చేసుకుంటే సార్, మినిమం పెన్షన్ 5 లక్షలు పర్ మంత్ వస్తుంది సార్. 20 ఇయర్స్ డౌన్ ది లైన్ నేను క్యాల్కులేట్ చేస్తే ఈ రోజు పరంగా మినిమం టు మినిమం 4 to 5 lakh రూపీస్ ప్రతి నెల పెన్షన్ వస్తుంది. ఆర్మీ వదిలేసి వచ్చిన తర్వాత చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటాయి. అవును, వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అయి ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్స్ లైక్ రిజర్వ్ బ్యాంక్ అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద బ్యాంక్స్లో యాజ్ అ సెక్యూరిటీ అడ్వైజర్గా, స్టీల్ ప్లాంట్స్లో సెక్యూరిటీ అడ్వైజర్గా, సో ఇలా పెద్ద పెద్ద పదవిల్లో తీసుకుంటారు సార్. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. కాకపోతే 2 విషయాలు సార్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో నేను చెప్తాను మీకు. ఆర్మీకి మ్యాథ్స్, సైన్స్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ సార్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు స్కూల్లో ఉన్నప్పటి నుంచి కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్, కాంపిటేటివ్ సైన్స్ అండ్ ఇంగ్లీష్, బోత్ వర్బల్ అండ్ రిటన్, ఈ 3 రంగాల్లో వాళ్ళకి మంచి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టుగా చేయాలి సార్. ఎందుకంటే ఎన్డీఏ ఎగ్జామ్ కానివ్వండి, సిడిఎస్ ఎగ్జామ్ కానివ్వండి,
మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అనేది బేస్ ఫర్ సెలెక్షన్ ప్రాసెస్. ఓకే. ఈ 3 సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి అవగాహన ఇచ్చి మంచి డిసిప్లిన్డ్ చైల్డ్గా పెంచితే గనక ఆర్మీలో ఎక్సలెంట్ కెరియర్ సార్. ఇప్పుడు ఆర్మీ చాలా విధాలుగా బయటకు వస్తుంది సార్. ఆర్మీ ఎలా అంటే యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ అని ఉంది సార్. మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే ఏ రిటర్న్ ఎగ్జామ్ రాయకుండా మీకు గ్రాడ్యుయేషన్లో వచ్చే స్కోర్స్ని బట్టి మీ సెలెక్షన్ అయిపోతుంది. సో జస్ట్ ఇమాజిన్, అంటే మనం ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ అని మాట్లాడుతున్నాం, ఉద్యోగాలు లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఆర్మీ ఇన్ని అవకాశాలు ఇస్తుంది సార్. రండి, యూ సర్వ్ ది కంట్రీ ఫర్ 20 years అండ్ యూ గో హోమ్ విత్ పెన్షన్. పెన్షన్ ఎక్కడ లేదు సార్. సో ఆర్మీ, ఇంకో మాట చెప్తాను సార్ నేను, పేరెంట్స్కి ఆర్మీలో వెళ్తే మా పిల్లలకి ఏదో జరిగిపోతుంది అన్న భయం సార్. మీరు చెప్తే నమ్మరు సార్, ఐ హ్యావ్ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ ఫర్ 11 years. దట్ ఈస్ మోర్ సేఫ్ దాన్ హైదరాబాద్ రోడ్స్ సార్. ట్రస్ట్ మీ, దట్ ఈస్ మోర్ సేఫ్ దాన్ హైదరాబాద్ రోడ్. ఎందుకంటే కనీసం బుల్లెట్ ముందు నుంచి వస్తుందని తెలుసు మీకు. ఇక్కడ ఎవడెక్కడి నుంచి వచ్చి గుద్దేస్తాడో తెలియదు. ఏ బుల్లెట్ వెనక నుంచి వస్తుందో పై నుంచి వస్తుందో తెలియదు సార్. సో ఒక సేఫ్టీ పరంగా చూస్తే కనుక డెఫినెట్లీ ఆర్మీ ఈజ్ మోర్ సేఫ్ దాన్ ది ఎనీ రోడ్స్ ఇన్ ఇండియా సార్. అదొక డైమెన్షన్ సార్. 2, నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఐటీలో నాతో పాటు చదివిన వాళ్ళు, బ్లడ్ ప్రెషర్, షుగర్, అన్ని రకాల వ్యాధులు, బ్యాక్ ఏక్ అని అవన్నీ చెప్పేసి చాలా విధాలుగా కష్టపడుతున్నారు సార్. ఐఎమ్ 40+ సార్. ఐ కెన్ రన్ 42 kilometers ఫ్రమ్ హియర్ ఇట్ సార్. ఎందుకు? నాకు ఆర్మీ నేర్పింది సార్. సో ఆ లైఫ్ స్టైల్ మీకు కావాలి అంటే డెఫినెట్గా ఆర్మీ ఈజ్ అ బెస్ట్ చాయిస్ సార్. ఓకే. సో ఆ డైమెన్షన్లో నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. కానీ కొంతమందికి ఒక మీద మనం డిస్కస్ చేస్తున్నట్టుగా బాగుందండి సార్. ఎందుకు పనికిరాడు, చదువు లేదు, ఏం రాదు అంటే వీడు తీసుకెళ్ళి ఆర్మీలో పంపించాలరా, మిలిటరీ వ్యాన్ ఎక్కించంటారా అంటుంటారు. అంటే అంత దీనికి కనిపిస్తుంటుందా? లేదు సార్, మీరు చెప్తే నమ్మరు సార్. ఇది బయట వాళ్ళకి తెలియదు సార్. ఆర్మీలో ఉన్నంత చదువు బయట లేదు సార్. బయట మీకు ఉద్యోగం వచ్చేసిందా, చదువుకున్నారా, ఉద్యోగం వచ్చేసిందా, ఆ తర్వాత చదువు లేదు సార్. ఆర్మీ ఈజ్ వన్ ఆర్గనైజేషన్. త్రూ అవుట్ యువర్ లైఫ్, మీరు జవాన్ అవనివ్వండి, మీరు ఆఫీసర్ అవనివ్వండి, లైఫ్ లాంగ్ ఆ పుస్తకం మీ దగ్గరే ఉంటుంది సార్. సో దెర్ ఈజ్ అ ఫాల్స్ నోషన్ ఆర్మీలో చదువు ఉండదు. ఆర్మీలో కూడా చదువు చాలా ఇంపార్టెంట్ సార్. మన కెరియర్ ప్రోగ్రెషన్కి మన అవగాహన. ఇప్పుడు నేను ఆర్టిలరీలో సర్వీస్ చేశాను సార్. నేను ఆర్టిలరీలో ఉన్నప్పుడు 105mm అని గన్ను, బోఫోర్స్ గన్ను అప్పట్లో వచ్చింది కాబట్టి ఈ 2-3 గన్లే ఉండేవి సార్. ఇప్పుడు లెక్కలేనన్ని రాకెట్స్ వచ్చాయి సార్. అవన్నిటి గురించి చదువుకోవాలి కదా సార్. చదువుకుంటేనే కదా ఇవన్నీ తెలిసేది. సో ఆర్మీలో చాలా చదువు ఉంటుంది సార్. సో దట్ ఈజ్ అదొక అపోహ సార్. ఆర్మీ అంటే చదువు లేదు, ఓన్లీ పరిగెట్టడమే, గన్ను పట్టుకొని నిల్చోవడమే. ఆర్మీ అది కాదు సార్. ఆర్మీ